సో బేసికల్ గా మనకి ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో మనకి ఏంటి 3 అవర్స్ మనకు టైం అనేటువంటి ఉంటుంది. 3 అవర్స్ లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 160 క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. అండ్ సీ హియర్, దీంట్లో మన ఫస్ట్ నేను కెమిస్ట్రీ చెప్తాను, దాని తర్వాత ఫిజిక్స్ అంటే మ్యాథ్స్ సార్ చెప్తారు, దాని తర్వాత మనకి ఫిజిక్స్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి. సో వాళ్ళు అసలు సబ్జెక్ట్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే, సీ హియర్, ఫస్ట్ 1 అవర్ లో, ఫస్ట్ మనకు ఉన్నటువంటి 1 అవర్ లో 3 అవర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ 1 అవర్ లో మనం 60 మార్క్స్ ని ఏ విధంగా స్కోర్ చేయాలి, ఐ మీన్ 60 మార్క్స్ ఏ చాప్టర్స్ నుంచి, ఈజీ చాప్టర్ నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 60 మార్క్స్ ఉన్నాయి, 15 మార్క్స్ కెమిస్ట్రీ నుంచి అండ్ 15 మార్క్స్ మ్యాథ్స్ ఏ నుంచి అండ్ 15 మార్క్స్ మ్యాథ్స్ బి నుంచి, 15 మార్క్స్ ఫిజిక్స్ నుంచి. ఓకేనా? సో ఆ 15 మార్క్స్ మనకు ఉన్నటువంటి ఎంటైర్ సిలబస్ నుంచి, ఓకేనా, ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి ఎంటైర్ సిలబస్ నుంచి ఏ చాప్టర్స్ నుంచి ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయి లేదా ఏ టాపిక్స్ నుంచి ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఓకేనా, మోస్ట్లీ ఆ ఈజీ క్వశ్చన్స్ కనుక మీరు అటెంప్ట్ చేసినట్టయితే, ఓకేనా, నేను ఈజీ చాప్టర్స్ చెప్తున్నాను, ఓకేనా, మీకు ఏ క్వశ్చన్ అయినా రాని, ఏ చాప్టర్ అయినా వచ్చినాయి అన్ని కూడా ఈజీనే, ఓకేనా. బట్ ఒక టెక్నికల్ గా చూసుకున్నట్టయితే, ఇఫ్ యూ విల్ సీ టెక్నికల్లీ, సో దీస్ chapters are very important, these chapters are very important and very easy to score marks అని ఉంటుంది కదా. సో అలాంటి చాప్టర్స్ గురించి we will discuss, ఓకేనా. ఫస్ట్ 1 అవర్ లో 60 మార్క్స్ ఏ విధంగా స్కోర్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ 1 అవర్, సో మీడియం రేంజ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అవి ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి, సో వాటికి ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనే దాని గురించి నెక్స్ట్ చెప్తారు అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ 45 మినిట్స్ లో, అంటే లాస్ట్ 45 మినిట్స్ లో మనం ఎలా మిగిలిన క్వశ్చన్స్ అన్ని, హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈజీ క్వశ్చన్స్ అయిపోయినాయి, మోడరేట్ క్వశ్చన్స్ అయిపోయినాయి, ఆ హార్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనేది, ఓకేనా, ఎప్పుడు దాని తర్వాత ప్రొసీజర్ లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ 15 మినిట్స్, ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు, లాస్ట్ 15 మినిట్స్ ఏం చేయాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. మనకు మొత్తం రాని క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈజీ క్వశ్చన్స్ అయిపోయినాయి, మోడరేట్ క్వశ్చన్స్ అయిపోయినాయి, హార్డ్ క్వశ్చన్స్ అయిపోయినాయి, ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కంప్లీటెడ్. నౌ ఏంటి, మొత్తం అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనకు మొత్తమే రాని ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ కి ఆ 15 మినిట్స్ లో ఎలా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి చెప్తాను. సో ఇది ప్రతి లెక్చరర్, ఫిజిక్స్ లెక్చర్ కావచ్చు, కెమిస్ట్రీ లెక్చర్ కావచ్చు, మ్యాథ్స్ లెక్చర్ కావచ్చు, సో ఇలా చెప్తాడు, ఓకేనా. EAMCET examination for MPC or BiPC, you know, physics plays a vital role, just like ఒక పవర్ఫుల్ లాంటిది అన్నమాట. ఎందుకంటే because usually all the students caliber will be same in chemistry and mathematics. So if you try to get 1 or 2 marks more in this subject, you can get more marks, good rank, okay, free admission. So you know, in any competitive examination you'll be having 3 types of questions: easy, difficult, moderate. Easy means, you know, the one which is directly you can answer without any confusion, less than 1 minute. Okay now, so less than 1 minute lo chese questions anni kuda generally manam easy antam. So physics lo alante easy questions ela untayi ante that you can select modern physics. Okay, so modern physics wise easily you can attempt questions without any confusion. Okay, so in the first 1 hour, you know, you will try to attempt maths subject, chemistry subject, and followed by physics also, right? So in the physics first 1 hour you try to attempt some questions. Okay, some weightage chapters are there, and there is a difference between last year exam and this year exam. So one advantage you have, that is 30% of your syllabus is deleted. So మీకు IP లో ఏమేం టాపిక్స్ అయితే రాశారో, okay, same topics will be given in the EAMCET exam. So remember, once again, there is no negative marking in the exam, and another one is 30% of your syllabus is deleted. Okay, so some of the difficult concepts, like earlier we used to get problems from Doppler effect, radioactivity, all those topics are deleted. Okay, you have only IPE wise topics. Okay, so you have 70% of IB syllabus. So based on 70% syllabus only, EAMCET questions you will be given. Okay now, so first manam select chesukovalsiనటువంటి concepts in the first 1 hour. So first 1 hour lo easy ga manam attempt cheyali anukunte, you better select modern physics.
అంటే మోడర్న్ ఫిజిక్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం? బికాస్ దేర్ ఇస్ నో సబ్స్టిట్యూషన్. యూజువల్ గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏమవుతుందంటే ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఆర్ కనెక్టెడ్ విత్ మ్యాథ్స్ ఆర్ సమ్ అదర్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అంటే 2 సబ్స్టిట్యూషన్స్ 3 సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి. బట్ అలా సబ్స్టిట్యూషన్స్ ఏం లేకుండా సింపుల్ గా డైరెక్ట్ గా ఆన్సర్ చేసేవి యు గెట్ ఫ్రమ్ మోడర్న్ ఫిజిక్స్. ఓకేనా? సో మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఈజీగా మనం ఒక 6 బిట్స్ స్కోర్ చేయొచ్చు. వాట్ ఆర్ దోస్ 6 బిట్స్ అంటే జనరల్ గా మనకు తెలుసు మోడర్న్ ఫిజిక్స్ లో న్యూక్లియర్. సో అర్లియర్ ఏంటంటే వి యూజ్డ్ టు గెట్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ రేడియో యాక్టివిటీ అవన్నీ ఉండేది. కానీ ఇప్పుడు ఆల్ ఆర్ డిలీటెడ్. న్యూక్లియర్ లో మనకి రేడియో యాక్టివిటీ లేదు. కాబట్టి ఈ రేడియస్ బేస్ అంటే r ఈక్వల్ టు r0 ఇంటూ a పవర్ 1/3 అనే ఫార్ములా బేస్ యూ కెన్ ఎక్స్పెక్ట్ వన్ ప్రాబ్లం. ఓకేనా? అలాగే బైండింగ్ ఎనర్జీ, మాస్ డిఫెక్ట్, సో న్యూక్లియర్ రియాక్టర్ ఇవన్నీ ఉన్నాయి. సో న్యూక్లియర్ నుంచి మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే రేడియస్ బేస్. ఓకేనా? సో లక్కీగా రేడియో యాక్టివిటీ అనేది డిలీట్ అయిపోయింది. బట్ డోంట్ స్పెండ్ మోర్ టైం, ఇట్ ఈస్ ఆల్రెడీ డిలీటెడ్. కాబట్టి డిలీట్ అయిన టాపిక్స్ మీద అసలు మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరమే లేదు. సో న్యూక్లియర్ నుంచి ఈజీగా మీరు ఇయర్ 2 బిట్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ బేస్డ్ ఆన్ రేడియస్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఈ సెమీ కండక్టర్ డివైసెస్. లక్కీగా చూడండి ఈ బ్యాచ్ లో మీకు సెమీ కండక్టర్ డివైసెస్ నుంచి కూడా మనకి 2 బిట్స్ వస్తాయి. ఓకేనా? నోట్ చేసుకుంటున్నారు అందరూ? న్యూక్లియర్ నుంచి 2 బిట్స్ గ్యారంటీ, అలాగే సెమీ కండక్టర్స్ నుంచి కూడా 2 బిట్స్ గ్యారంటీ. సో అర్లియర్ వి యూజ్డ్ టు గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ట్రాన్సిస్టర్, కానీ ఈ రోజు మనకి ట్రాన్సిస్టర్ లేదు లక్కీగా. బట్ ఓన్లీ 2 టాపిక్స్, డయోడ్స్, గేట్స్. కాబట్టి డయోడ్ కూడా ఏంటి? ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. ఓకేనా? రెక్టిఫికేషన్. లేదంటే ఇప్పుడు మనం ఈ టాపిక్ తీసుకుంటున్నాం, ఏది? గేట్స్ అండ్ నార్, నాండ్ గేట్, నార్ గేట్, అండ్ గేట్, ఆర్ గేట్. సో గేట్స్ బేస్ ఒక క్వశ్చన్. సో ఇవేంటంటే మనకి డైరెక్ట్ గా వచ్చేటువంటి క్వశ్చన్స్. కాబట్టి ఫస్ట్ వన్ న్యూక్లియర్ ప్రిఫర్ చేయండి. ఓకేనా? సో అక్కడి నుంచి ఒక 2 బిట్స్, అలాగే సెమీ కండక్టర్ డివైసెస్ నుంచి కూడా మనం ఈజీగా ఒక 2 బిట్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ మనం ఫస్ట్ రౌండ్ లో అంటే ఫస్ట్ 1 అవర్ లో లెస్ దాన్ 1 మినిట్ లో చేయగలిగినటువంటి క్వశ్చన్స్. వీటితో ఏమి మ్యాథమెటిక్స్ కానీ వేరే ఫిజిక్స్ సబ్జెక్ట్ కానీ ఉండదు, ఓన్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నమాట. కాబట్టి ముందు మోడర్న్ ఫిజిక్స్ చేసుకుంటే కొంత కాన్ఫిడెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్ అంటాం. సో దీనిలో కూడా ఎప్పుడు కూడా మాడ్యులేషన్ ఇండెక్స్, టవర్స్, ఈ 2 కాన్సెప్ట్స్ మీద జనరల్ గా మనకి బిట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఈ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఉంది. అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. మీరు కొన్ని ఏళ్ల నుంచి తీసుకోండి, ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ బేస్ మీదనే ఎప్పుడు మనకి క్వశ్చన్స్ ఇస్తున్నారు. అంటే వర్క్ ఫంక్షన్. ఓకేనా? ఈ వర్క్ ఫంక్షన్ బేస్. ఓకే, సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ బేస్ మీద ఒక క్వశ్చన్, అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అంటే లెస్ దాన్ 1 మినిట్ లో మీరు ఆన్సర్ చేయగలిగేది, ప్లస్ మీ కాన్ఫిడెన్స్ ని ఇంక్రీజ్ చేసేవి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఇచ్చినటువంటి 1 అవర్ లో మీరు ఒక 10 బిట్స్ అంటే 6 బిట్స్ మీరు ఈజీగా మోడర్న్ ఫిజిక్స్ నుంచి అటెంప్ట్ చేయొచ్చు. ఇదేంటంటే మనకి ఏమి కన్ఫ్యూజన్ ఉండదు, డైరెక్ట్ గా థియరీ ఓరియంటెడ్ గా ఉంటుంది. ఓకేనా? అంటే నేను సెకండ్ ఇయర్ మిమ్మల్ని ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్ గా మీరు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి ఉన్నారు. అది కూడా ఏంటంటే ఓన్లీ సిలబస్ లో ఉన్న కాన్సెప్ట్స్. కాబట్టి డిలీట్ అయిన టాపిక్స్ ఏవి కూడా మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలా మంది అడుగుతున్నారు డిలీటెడ్ ఉంటాయని. సో యూ నీడ్ నాట్ వరీ. ఈ డిలీటెడ్ కాన్సెప్ట్స్ అనేవి మనకి 100% ఎగ్జామ్ లో ఇవ్వరు. ఓకేనా? సో మోడర్న్ ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ 1 అవర్ లో. అంటే మీకు ఇచ్చిన 1 అవర్ లో మీరు కొంత టైం మ్యాథ్స్ స్పెండ్ చేస్తారు, అలాగే కొంత టైం కెమిస్ట్రీ స్పెండ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఫిజిక్స్ ఆల్సో ప్లేస్ వైటల్ రోల్. ఎందుకు అంటే బికాస్ అందర్ స్టూడెంట్స్ క్యాలిబర్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ లో సేమ్ ఉంటుంది. సో ఇఫ్ యూ ట్రై టు స్కోర్ 1 మార్క్ మోర్ దాన్ ద అదర్ సబ్జెక్ట్ యూ విల్ స్టాండ్ ఇన్ ద బెటర్ పొజిషన్. ఓకేనా? కాబట్టి మనం తక్కువ బిట్స్ అటెంప్ట్ చేసినా సరే అటెంప్ట్ చేయాలి. ఓకేనా? ఆ 1 or 2 మార్క్స్ తోటి మీ ర్యాంక్ డిసైడ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ మోడర్న్ ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో కూడా మనకి ఈజీగా అటెంప్ట్ చేసేటువంటి కొన్ని చాప్టర్స్ మనం తీసుకుందాం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఉంటాం.
సో దీనిలో ఏమవుతుంది, జనరల్ గా ఒక పర్సంటేజ్ క్వశ్చన్స్ వస్తాయి, లేదంటే డైమెన్షనల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి 2 బిట్స్ మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఏంటంటే స్ట్రైట్ లైన్ మోషన్ అంటాం, అంటే గ్రాఫికల్ బేస్, డిఫరెన్షియేషన్ బేస్, ఇంటిగ్రేషన్ బేస్. సో ఇలా మనకి ఏంటంటే క్యాలిక్యులస్ బేస్ అంటే స్ట్రైట్ లైన్ మోషన్ అనేది ప్లేస్ డామినెంట్ రోల్. ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే మీ పర్సంటేజెస్, గ్రాఫ్స్ ఇవన్నీ కూడా మీరు మ్యాథమెటిక్స్ లో నేర్చుకున్నారు. కాబట్టి ఈ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ తో కనెక్ట్ అయినటువంటి ఈ టాపిక్స్ మీరు తీసుకుంటే ఫర్దర్ ఏమి సబ్స్టిట్యూషన్స్ ఉండవు, ఏముండవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిస్ప్లేస్మెంట్ ఉంది, డిఫరెన్షియేట్ చేయండి వెలాసిటీ వస్తుంది, మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి యాక్సిలరేషన్ వస్తుంది. రివర్స్ చేద్దాం, యాక్సిలరేషన్ ఇంటిగ్రేట్ వెలాసిటీ వస్తుంది, మళ్ళీ ఇంటిగ్రేట్ చేయండి డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అంటే ఇదంతా కూడా వేరే మీరు ఏం సెపరేట్ నేర్చుకోలేదు. దిస్ ఇస్ ఆల్ యూ కవర్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ కదా. సో ఇలా మ్యాథ్స్ ఓరియంటెడ్ ఉన్న టాపిక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే కాన్ఫిడెంట్ గా, ఈజీగా ఏమి ఫర్దర్ సబ్జెక్ట్ మనకు దాని గురించి తెలవైనా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇది అంటే డిఫరెన్షియేషన్ బేస్ స్ట్రైట్ లైన్ మోషన్ లో మీకు ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్రాఫ్స్ అంటే ఒక క్వాంటిటీ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం, ఇంకో క్వాంటిటీ వై యాక్సిస్ మీద తీసుకుంటాం. ఎప్పుడైతే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తామో దాని ద్వారా ఏమవుతుంది, ఏరియా ఫైండ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టైం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నారు, వెలాసిటీ వై యాక్సిస్ మీద తీసుకున్నారు, రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, డిస్ప్లేస్మెంట్ కదా. కాబట్టి సింపుల్ గా ఏరియా ఆఫ్ వీటీ గ్రాఫ్ గివ్స్ డిస్ప్లేస్మెంట్. అలాగే ఒక క్వాంటిటీ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నారు, సే డిస్టెన్స్, ఒక క్వాంటిటీ వై యాక్సిస్ మీద తీసుకున్నారు, ఫోర్స్, రెండు మల్టిప్లై చేస్తాం, వర్క్ డన్ వస్తుంది. అంటే మన అందరికి తెలిసిందే వర్క్ డన్ ఈస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని, కానీ ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వర్క్ డన్ వస్తుంది. అలాగే టైం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నారు, ఫోర్స్ వై యాక్సిస్ మీద తీసుకున్నారు, రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఇంపల్స్. అంటే సింపుల్ మ్యాథమెటిక్స్ మనకు తెలిసిన ఫార్ములాసే అక్కడ ఎగ్జామ్ లో వాడు ఇస్తున్నాడు. కాబట్టి మీరు అందరూ ఎంపీసీ స్టూడెంట్స్ కాబట్టి యూజువల్ గా ఫిజిక్స్ అంటే వేరే సపరేట్ ఏమి కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అదేనా. కాబట్టి మనం నేర్చుకున్నది చిన్న క్లాసులో చదువుకున్నదే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇస్తున్నారు. కానీ ఎందుకంటే స్టూడెంట్ జనరల్ గా ఫిజిక్స్ నాకు రాదు, కాబట్టి whenever you are going to write a competitive exam, you should always try to develop a positive attitude. ఆప్టిమిస్టిక్ గా ఉండాలి, నాకు ర్యాంక్ వస్తుంది, ఐ విల్ బి ఇన్ ద బెటర్ పొజిషన్, ఫస్ట్ ర్యాంక్ అనే కాన్ఫిడెన్స్ మనలో డెవలప్ కావాలి. అదేందా. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ ఎగ్జామ్కి వెళ్తే ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ఇన్ ద బెటర్ పొజిషన్. ఇప్పుడు చెప్పాం కదా, ఫోర్స్ టైం అంటే మనం జనరల్ గా చదువుకుంటాం ఫోర్స్ ఇంటూ టైం ఇంపల్స్ అని, కానీ వాడు దాన్ని ఏం చేస్తున్నాడు, టైం ని ఎక్స్ యాక్సిస్ మీద, ఫోర్స్ ని వై యాక్సిస్ మీద ఇస్తున్నాడు. సో ఆ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఇంపల్స్. అలాగే డిస్ప్లేస్మెంట్ ఎక్స్ యాక్సిస్ మీద, ఫోర్స్ వై యాక్సిస్ మీద, వర్క్ డన్. ఇలా గ్రాఫికల్ బేస్. అలాగే లోకస్ అంటే స్ట్రైట్ లైన్ అంటాం మనం, y = mx + c. ఇది మనం 10th స్టాండర్డ్ చదువుకున్నాం, కానీ దీన్ని నేను ఏం చేస్తాను, ఫిజిక్స్ లో అప్లై చేస్తాను. అంటే కరెంట్, వోల్టేజ్, v వర్సెస్ i గ్రాఫ్ ఇస్తాను. అప్పుడు స్ట్రైట్ లైన్ వచ్చింది అనుకున్నాం, అంటే ఏంటి, డైరెక్ట్ వేరియేషన్. కొన్నిట్లో ఇన్వర్స్ వేరియేషన్ ఉంటుంది, అంటే కర్వ్. ఇలా ఏంటంటే మనకి జనరల్ గా మ్యాథమెటిక్స్ తో కనెక్ట్ అయినటువంటి ఫిజిక్సే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఫస్ట్ 1 అవర్ లో ఈజీగా నేను ఒక 15-20 బిట్స్ ఎలా చేయాలి అన్నది ఆలోచించుకోవాలి. అంటే ఇక్కడ మనకి దొరికినటువంటి ఇన్ఎవిటబుల్ టూల్ ఏంటంటే మనం సెకండరీలో చదువుకున్నటువంటి మోడర్న్ ఫిజిక్స్. సో చెప్పాను కదా, కమ్యూనికేషన్ సిస్టము, న్యూక్లియై, సెమీ కండక్టర్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్. సో అలాగే ఫస్ట్ ఇయర్ ఏం చెప్పాను, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కదా. అలాగే స్ట్రైట్ లైన్ మోషన్, న్యూటన్స్ లాస్. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఏ 8th లోనో 9th లోనో చదువుకుంటాడు FE అది ఇప్పుడు ఇంటర్మీడియట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇస్తున్నాడు, కానీ స్టూడెంట్ చేయలేకపోతున్నాడు. ఎందుకు అంటే చూడండి, FE రాస్తాం, ఏ అంటే ఏం రాస్తున్నాం, యాక్సిలరేషన్ అంటే వెలాసిటీ బై టైం. ఆ MV లోపలికి తీసుకెళ్ళండి, MV అవుతుంది. అంటే ఏంటి, మొమెంటం ని మనం డిఫరెన్షియేట్ చేస్తే ఫోర్స్ వస్తుంది. F=dp/dt. అంటే స్టూడెంట్ నేర్చుకుంటే F=ma, కానీ దాన్ని ఏం చేస్తున్నాను నేను, క్యాలిక్యులస్ అప్లై చేస్తున్నాను. కాబట్టి జనరల్ గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా F=ma బేస్ కాన్సెప్ట్ మీద మీకు 100% ఒక క్వశ్చన్ అన్నది వస్తుంది. కాబట్టి ఏంటంటే క్యాలిక్యులస్ బేస్. అలాగే చూడండి, dp=fdt అంటున్నాం, అంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ ద సైడ్స్, ఇంపల్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్
డిఫరెన్షియేషన్. అర్థమైందా? కాబట్టి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది మీకు ఈజీగా స్కోర్ చేసేటువంటి కాన్సెప్ట్. దీనిలో లిఫ్ట్ బేస్ ప్రాబ్లమ్స్ కూడా జనరల్ గా వస్తుంటాయి. లిఫ్ట్ అప్వర్డ్ వెళ్ళినప్పుడు, లిఫ్ట్ డౌన్వర్డ్ వెళ్ళినప్పుడు. సో అప్ అంటే ఎక్కువ యాక్సిలరేషన్ కావాలి కాబట్టి m of g plus a తీసుకుంటాం. డౌన్వర్డ్ అంటే m of g minus a తీసుకుంటాం. కాబట్టి జనరల్ గా ఈ F equal to mv అనే కాన్సెప్ట్ నే ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాగే కనెక్టెడ్ బాడీస్ అంటాం. టూ బాడీస్ వెయిట్, ఒకటి అప్ ఒకటి డౌన్ కదా. సో వెయిట్ ఎక్కువ ఉంది అంటే బాడీ కిందికి వెళ్తుంది. సో టెన్షన్ ఎక్కువ ఉంది, బాడీ పైకి వెళ్తుంది. కాబట్టి నెట్ ఫోర్స్ ఏమవుతుంది? టెన్షన్ మైనస్ వెయిట్, బాడీ కిందికి వెళ్తుంది. వెయిట్ మైనస్ టెన్షన్. కాబట్టి ఎక్కడైనా మళ్ళీ మీరు అప్లై చేసేది ఎంఏనే. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే వేరే ఏదో మనకి బుక్ లో లేనిది ఇవ్వరు. ఫస్ట్ యూ ట్రై టు రిమెంబర్ దాట్. సో వెనెవర్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, what are all we covered in the lower classes, in the same class we'll give you, but we won't give you directly. Okay, so F equal to mv అనే కాన్సెప్ట్ నేను క్యాలిక్యులస్ కి అప్లై చేసుకుంటాను, గ్రాఫ్ కి అప్లై చేస్తాను, లేదంటే డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాను. ఓకేనా? ఇలా ఏంటంటే డిఫరెంట్ కేసెస్, లిఫ్ట్, కనెక్టెడ్ బాడీస్ ఇది. కాబట్టి మీరు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో మెయిన్ గా మనకి రెండు బిట్స్ వస్తాయి. ఒకటి F equal to mv బేస్. ఓకేనా? బట్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ డైరెక్ట్ క్వశ్చన్. MA మాస్ యాక్సలరేషన్ అలా ఇవ్వరు, చెప్పాను కదా ఇప్పుడే. సో యాక్సలరేషన్ ని మనం అంటే వెలాసిటీ డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. ఇలా ఏంటంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో ఫోర్స్ మీద ఒక బిట్ గ్యారంటీ. నెక్స్ట్ ఇంకేముంది? ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఇయర్స్ నుంచి, whether you believe it or not, from last 20 years, based on the inclined plane, they are giving one question, but question will be different. So they may ask you to find acceleration sliding down, or they may ask you to find displacement or velocity gain. So all are related to inclined plane. Okay na? So first year lo manam easy ga attempt cheyagale questions enti? Units and measurements, laws of motion. Okay na? Alage work power energy. ఈ వర్క్ పవర్ ఎనర్జీ నుంచి మీరు అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వర్క్ డన్ ఇన్ డిఫరెంట్ కేసెస్. ఓకే, మూవింగ్ ఏ పెండ్యులమ్, లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఎ వెల్, ఓకేనా, పుల్లింగ్ అప్ చైన్. సో వర్క్ ఇన్ డిఫరెంట్ కేసెస్ నేర్చుకుంటే మీరు ఈజీగా ఒక 2 బిట్స్ అన్నది అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? సో వర్క్ ఇన్ డిఫరెంట్ కేసెస్. ఓకేనా? సో ఇవి మనం ఈజీగా అటెంప్ట్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్. చూడండి, వర్క్ పవర్ ఎనర్జీ 2 బిట్స్, Newton's laws 2 bits, straight line motion 2 bits, units and dimensions. So 8 plus 6 together you're getting around 14 marks. See, in physics, out of this 40 questions, if you are able to attempt 14 marks, your rank will come below 20,000. Okay, because it all depends on your physics score. Now coming to moderate type questions. Okay, now coming to now మోడరేట్ టైప్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ 1 అవర్ లో మీరు ఒక 14 బిట్స్ వరకు ఈజీగా చేయొచ్చు. మోడరేట్ అంటే ఏంటి? జనరల్ గా ఫార్ములా ప్లస్ ఒక సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? లైక్ ఒక మ్యాథ్స్ కాన్సెప్ట్ తో, ఒక ఫిజిక్స్ కాన్సెప్ట్ తో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, చార్జ్ బాడీస్ ప్లేసింగ్ ఎట్ సమ్ డిఫరెంట్ ప్లేసెస్ అన్నాం. సే వన్ ఎట్ 1 యూనిట్, అదర్ ఎట్ 2 యూనిట్స్, 4 యూనిట్స్ అండ్ సో ఆన్ అన్నాం. అక్కడ మీరు ఏం చేస్తారు? ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. GP S infinity equal to a by 1 minus r అనే మ్యాథమెటిక్స్ ఫార్ములాని దానిలో కాన్సెప్ట్ లో వాడతారు. అలాగే బీట్స్ ఉంది. సో బీట్స్ లో ఏం చేస్తారు? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. Tn equal to a plus n minus 1 into d. ఇలా ఏంటంటే ఒక సింపుల్ మ్యాథమెటిక్స్ తో కనెక్ట్ అయినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు మోడరేట్ టైప్ లో వస్తాయి. ఓకేనా? సో ఈ మోడరేట్ టైప్ లో మనం ఏం చేయాలంటే వేవ్స్. సో when you're coming to waves, ఇప్పుడు లక్కీగా మనకి ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు we used to have డాప్లర్ ఎఫెక్ట్ ఆల్సో. కానీ ఇప్పుడు ఆ డాప్లర్ ఎఫెక్ట్ కూడా మనకి లేదు. కాబట్టి ముందు మనం ఏంటంటే వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ యు హ్యావ్ ఫర్ ఎగ్జామ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? సో డోంట్ వరీ అబౌట్ ద డిలీటెడ్ టాపిక్స్. యు విల్ నెవర్ గెట్ ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు డిలీటెడ్ వన్. సో ఫ్రమ్ వేవ్స్ యు కెన్ ఎక్స్పెక్ట్ ఓన్లీ 2 types of questions: beats, pipes. That's all. You need not prepare Doppler effect and all. So earlier student used to worry about Doppler effect and all. They used to solve number of problems. Luckily this batch the Doppler effect concept is deleted. So we నేర్చుకోవాల్సిన రెండే, బీట్స్, పైప్స్. సో దీంట్లో కూడా ఏం చేస్తాడు? ఫార్ములా ఉంటుంది ప్లస్ కొంచెం మ్యాథమెటిక్స్, సింపుల్ మ్యాథమెటిక్స్. ఓకేనా? యూ విల్ బి హ్యావింగ్ దట్ ఈస్ ఆల్ యూ కవర్డ్ ఇన్ యువర్ మ్యాథ్స్. ఓకేనా? కాబట్టి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే రే ఆప్టిక్స్.
See, luckily this batch ray optics base also we have some concepts deleted. The mirror equation and all we used to have, but now this exam you are not having all those concepts. But మనం ray optics నుంచి only రెండే topics. What are they? Prism. So based on prism, you see from last 20 years, every year they are giving one question. అది కూడా మీరు చెప్తే నవ్వుతారు. 9th స్టాండర్డ్ లో ఉన్నటువంటి mu equal to sin a by sin r అనే కాన్సెప్ట్ నే ఫోకస్ చేస్తూ వాడిస్తున్నాడు. అంటే మీరు అనొచ్చు ఆ sin r డైరెక్ట్ ఎలా ఇస్తారు, అలా ఇప్పుడు డైరెక్ట్ ఇవ్వరు. అంటే దీనికే క్రిటికల్ యాంగిల్ కనెక్ట్ చేస్తారు. అంటే mu is 1 by sin c. క్రిటికల్ యాంగిల్ అంటే మీకు తెలుసు, when light traveling from denser to rarer, refraction 90, got mu 1 by sin c. అలా సింపుల్ గా. అలాగే I1 by R1 తీసుకోవచ్చు, I2 by R2 తీసుకోవచ్చు కదా. మినిమం డీవియేషన్ I1 equal to I2, R1 equal to R2R. అలాగే నెక్స్ట్ ఏంటి, ఈ సింపుల్ క్వశ్చన్ యాంగిల్ ఆఫ్ ప్రిజం. యాంగిల్ ఆఫ్ ప్రిజం అని మీకు డైరెక్ట్ గా క్వశ్చన్ లో ఇవ్వడు, కన్ఫ్యూజ్ చేయడానికి ఏమంటాడు, ద రిఫ్రాక్టింగ్ యాంగిల్ అంటాడు. సో రిఫ్రాక్టింగ్ యాంగిల్ అన్న యాంగిల్ ఆఫ్ ప్రిజం అన్న ఒకటే. ఇలా ఏంటంటే ఓన్లీ మనకి టర్మినాలజీ చేంజ్ అవుతుంది. సో ద రేస్ గ్రేజింగ్ ఆన్ ద సర్ఫేస్ అంటాడు. సో జనరల్ గా స్టూడెంట్ అక్కడ గ్రేజింగ్ అనే వర్డ్ అర్థం కాలేదనుకోండి, వాడు చేయలేదు. గ్రేజింగ్ అంటే ఏంటి, లైట్ రే అనేది సర్ఫేస్ మీద వెళ్తుంది. సో ఎప్పుడైతే సర్ఫేస్ మీద వెళ్తుందో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమైతుంది, 90. అలాగే సమ్ ఆఫ్ ద రే ఇన్సిడెంట్ నార్మల్లీ అంటాడు. అంటే మనకి ప్రాబ్లం ఫ్రేమ్ చేయడంలో వాళ్ళు మనకి డిఫికల్ట్ క్రియేట్ చేస్తున్నారు తప్ప ప్రాబ్లం ఎటువంటి డిఫికల్ట్ ఉండదు. ద లైట్ రే ఇస్ ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ ద సర్ఫేస్ అంటాడు. అంటే I1 0 అంటే R1 0 కదా. ఇలా ఏంటంటే ప్రిజం బేస్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఏముంది, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో దానిలో మీరు లాస్ట్ 4-5 years నుంచి చూసుకుంటే ఒకటే ఇస్తున్నాడు, ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్. అర్థమైందా? సో దానిలో కూడా నార్మల్ అడ్జస్ట్మెంట్ అంటాడు. నార్మల్ అంటే జనరల్ గా స్టూడెంట్ ఏమనుకుంటాడు, నార్మల్ అంటే చాలా దగ్గర నుంచి ఏమనుకుంటాడు, రాంగ్. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఐని ఏ ఆబ్జెక్ట్ అయినా దగ్గర నుంచి చూస్తే మన ఐ స్ట్రెయిన్ అవుతుంది కదా. సో అందు గురించి చూడండి, ఇప్పుడు బాల్కనీ టికెట్ అనేది వాళ్ళు రేట్ ఎక్కువ పెట్టారు. ఎందుకు? బికాస్ ఇట్స్ టూ ఫార్ ఫ్రమ్ యూ, సో దట్ యూ కెన్ అబ్జర్వ్ ద థింగ్స్ ఈజీలీ. రిలాక్స్డ్ ఐ. కాబట్టి రిలాక్స్డ్ ఐనే మనం నార్మల్ అడ్జస్ట్మెంట్ అంటాం. కాబట్టి ప్రతి ప్రాబ్లం లో కూడా ఈ టర్మినాలజీ అన్నది ప్లేయింగ్ ఎ వైటల్ రోల్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫిజిక్స్. సో నార్మల్ అడ్జస్ట్మెంట్ మీన్స్ నాట్ నార్మల్, యు ఆర్ అబ్జర్వింగ్ ద థింగ్స్ ఫ్రమ్ ఫార్ డిస్టెన్స్. కాబట్టి L equal to F0 plus Fe, magnification minus F0 by Fe. ఇలా ఏంటంటే మనకి ఈ రెండు ఫార్ములాస్ బేస్ మీద ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, థర్మోడైనమిక్స్. సో ఈ రెండు కూడా మనకి వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. సో థర్మోడైనమిక్స్ కి వస్తే ఏమైందంటే ఈ ఇయర్ ఈ బ్యాచ్ వాళ్ళకి లక్ ఏంటంటే కార్నోట్స్ ఇంజన్ లేదు. ఫ్రమ్ లాస్ట్ 15 years దే ఆర్ గివింగ్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ కార్నోట్స్ ఇంజన్. అంటే హీట్ ఇంజిన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇయర్ మనకి అసలు హీట్ ఇంజిన్సే లేదు. అంటే ఒకటే టాపిక్ చూడండి, థర్మోడైనమిక్స్ నుంచి మీకు 2 bits ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఒకటేంటి, క్యాలరీమెట్రీ. ఇది కూడా మీరు ఎక్కడ నేర్చుకున్నాం, 9th స్టాండర్డ్ లో. హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ కదా. అలాగే ఇంకోటి ఏంటి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, dq ఈక్వల్ du ప్లస్ dw. థర్మోడైనమిక్ ప్రాసెస్, ఐసోథర్మల్, అడియాబాటిక్. కాబట్టి ఇయర్ ఏంటంటే మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకు అంటే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి లక్కీగా ఈ తెలంగాణ ఎంసెట్ దాంట్లో డిలీట్ అయిపోయినాయి. అంటే మీకు ఐపీలో డిలీట్ అయినాయి కాబట్టి ఆబ్వియస్ గా దే ఆర్ ఆల్సో డిలీటెడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. కాబట్టి మీరు థర్మోడైనమిక్స్ లో కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఓన్లీ క్యాలరీమెట్రీ. సో క్యాలరీమెట్రీ మనం ఏ ప్రాబ్లం చేయాలన్నా కూడా బేసిక్స్. ఐస్ ఎక్కడ మెల్ట్ అవుతుంది, 0 degrees దగ్గర. వాటర్ ఎక్కడ బాయిల్ అవుతుంది, 100 degrees దగ్గర. స్టేట్ చేంజ్ అయింది, ml. టెంపరేచర్ చేంజ్ అయింది, ms delta t over. This is all you studied in your 9th standard, 10th standard, but same questions are giving in the competitive examination. How they frame a question, they have taken some ice, what is the heat required to convert into steam అంటారు. అంటే ముందు స్టూడెంట్ ఆలోచించాలి, కొంత హీట్ ఐస్ వాటర్ అవ్వడానికి, మళ్ళీ వాటర్ ఫర్దర్ బాయిల్ అవుతుంది, నెక్స్ట్ స్టీమ్ అవుతుంది. కాబట్టి Q1, Q2, Q3 అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అన్నది ప్లేయింగ్ వైటల్ రోల్. కాబట్టి సో ఎప్పుడైతే మీరు మల్టిపుల్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా ఉంటారో ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా. కాబట్టి యు నీడ్ నాట్ వరీ అబౌట్ ద ఎగ్జామినేషన్. సి థర్మోడైనమిక్స్ నుంచి కూడా మనం 2 బిట్స్ ఈ సెషన్ లో ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ గా ఏముంది మనకి,
థర్మోడైనమిక్స్ నుంచి 2 బిట్స్ అన్నాను, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో జనరల్ గా మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కొంచెం డిఫికల్ట్ కాన్సెప్ట్. అయితే దీనిలో మీరు ఏం చేస్తారంటే ఒక మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని నుంచి ఒక ఫార్ములా, whether you believe it or not, you can check previous papers also. S is equal to G by N minus 1 అంటాం. షంట్ రెసిస్టెన్స్ కదా. సో షంట్ రెసిస్టెన్స్ బేస్ ఒక బిట్ గ్యారంటీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ వన్. సో జనరల్ గా మనకి కొన్ని క్వశ్చన్స్ వరకు మనం అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ 1 అవర్ లో మీరు ఈజీగా ఉన్నవి అది నేను చెప్పాను మీకు, మోడర్న్ ఫిజిక్స్ అటెంప్ట్ చేయండి అని. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి గ్రాఫ్స్, డిఫరెన్షియేషన్, మ్యాథమెటికల్ పార్ట్ లైక్ కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఈజీగా అటెంప్ట్ చేస్తారు. మోడరేట్ అంటే చెప్పాను, ఎలాంటి మోడరేట్ అంటాం, ఏది ఈజీ అంటాం. ఈజీ అంటే దానిలో ఇంకా ఫర్దర్ సబ్స్టిట్యూషన్ ఏమీ ఉండదు, డైరెక్ట్ కదా. సో అలాంటివి కూడా దేర్ ఆర్ సమ్ సర్టెన్ క్వశ్చన్స్ దే ఆర్ గివింగ్ ఇన్ ద ఫిజిక్స్. సో వన్స్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ టైం, సో ఆ 3 hours టైం మీరు మేనేజ్ చేయగలిగితే ఫిజిక్స్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా. నౌ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లాస్ట్. సో సమ్ టైమ్స్ ఏంటంటే మనకి మల్టీ కాన్సెప్ట్స్ ఉంటాయి. హీట్ కనెక్టెడ్ టు సమ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ కనెక్టెడ్ టు సమ్ మెకానిక్స్, ఇలాంటివన్నీ మనకు ప్రాబ్లం చదువుతుంటేనే అర్థమైపోతుంది. అంటే మీరు అనొచ్చు అది మనకి ఎలా తెలుస్తుంది, వెన్ ప్రాబ్లం లెంత్ ఇట్సెల్ఫ్ ఈజ్ మోర్ సమ్ టైమ్స్ యు నో ఇట్ విల్ బి డెఫినెట్లీ డిఫికల్ట్. సో అలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా మనం కొన్ని కాన్సెప్ట్స్ తోటి చేయొచ్చు. ఎలా అంటే లైక్ మీరు ఆప్షన్స్ చూసినప్పుడు ఎప్పుడైనా సరే డెసిమల్ చేంజ్ అనేది ఉంటుంది. సో దానికి మనకి పెద్ద సబ్జెక్ట్ అక్కర్లేదు. ఇప్పుడు ఆన్సర్ ఏం చేస్తాడు, 4 ఆప్షన్స్ లో 2.2, 22.2, ఒకటి 222, ఇంకోటి 2022 ఇస్తాడు. అంటే ఒకటి 4 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్, 2 డిజిట్ నెంబర్, 1 డిజిట్ నెంబర్. అవునా. అలాంటి మల్టిపుల్స్ అనేది మీకు డెఫినెట్ గా యూ విల్ ఫైండ్ ఇన్ ద ఫిజిక్స్, నో డౌట్. సో అలాంటివి ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు సర్ఫేస్ టెన్షన్ క్యాల్కులేట్ చేస్తున్నారు. అంటే అది చాలా తక్కువ క్వాంటిటీ. అది ఎక్కడైనా థౌసండ్స్ లో ఉంటుందా, నో. హండ్రెడ్స్ లో ఉంటుందా, నో. ఉంటే సింగిల్ వాల్యూలో ఉంటుంది, 2 డిజిట్ లో ఉంటుంది. కాబట్టి 2 డిజిట్ లో ఉన్న ఆన్సర్ పెట్టేయండి బ్లైండ్ గా. అర్థమైందా. సో అలాగే ఇప్పుడు కొన్ని ఫోర్సెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా ఎక్కువ ఫోర్స్ కావాల్సి వస్తుంది, కిలో, మెగా, డెకా, అలాగే మైక్రో, పీకో, నానో, ఇలా మల్టిపుల్స్. కాబట్టి whenever you are going to write a competitive exam, especially physics, you should always try to remember the multiples. Nano 10 power minus 9, pico minus 12, kilo 10 cube, micro minus 6. So you know in every problem you will find all these multiples. So చాలా మంది ఈ రోజు మార్క్స్ ఇక్కడ లూజ్ అవుతున్నారు ఫిజిక్స్ లో. అంటే one is about multiples, another one is about units. ఏ క్వాంటిటీని ఎలా మెజర్ చేస్తున్నామో తెలియట్లేదు. సో అది కూడా ప్రాబ్లం. కాబట్టి యూనిట్స్. సో ఎప్పుడైనా సరే మీరు ఒక ఫార్ములా నేర్చుకున్నారు, సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. సో when you are going to substitute a formula, the quantities in the formula, you check whether they are all in one system or not. అన్ని ఎస్ఐ సిస్టమ్ లో ఉన్నాయా లేవా చెక్ చేయండి. జనరల్ గా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఈ డిస్టెన్స్ దగ్గర. డిస్టెన్స్ సెంటీమీటర్స్ లో ఇస్తాడు, మిగిలిన క్వాంటిటీస్ అన్ని ఎస్ఐ లో ఉంటాయి. కాబట్టి స్టూడెంట్ ఏం చేస్తాడు, అన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాడు, ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆ ఆన్సర్ మీ ఆప్షన్ కూడా ఉంటుంది. అర్థమైందా. సో అక్కడ మిస్లీడ్ అవుతాడు. ఇంకొకటి ఏంటంటే మిస్లీడింగ్ అన్నది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసేసారు, యూ గాట్ tan theta is 4/3 అని వచ్చింది. బట్ ఐ విల్ నెవర్ గివ్ యూ tan theta 4/3 ఇన్ ద ఆప్షన్. ఎందుకు, బికాస్ స్టూడెంట్ హావ్ ఆల్రెడీ సాల్వ్డ్ అండ్ యూ గాట్ tan theta is 4/3. tan theta 4/3 అన్న sin theta 4/3 అంటే హైపోటెన్యూస్ ఎంత అవుతుంది 5. కాబట్టి 4/5 sin theta 4/5 అన్న tan theta 4/3 ఒకటే. కానీ నేను tan theta 4/3 ఇవ్వట్లేదు ఆప్షన్. అంటే మీరు చేసిన ఆన్సర్ ని వాడు డీవియేట్ చేస్తాడు, హైడ్ చేస్తాడు, చేసి దానికి ఈక్వలెంట్ గా ఉన్న ఆన్సర్ ఇస్తాడు. ఓకేనా. కాబట్టి ఇలాంటి విషయంలో కూడా చాలా మంది స్టూడెంట్ డిసప్పాయింట్ అవుతారు. క్వశ్చన్ చదువుతాడు, సబ్స్టిట్యూట్ చేస్తాడు, హీ విల్ గెట్ సమ్ ఆన్సర్. బట్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ హీ విల్ నాట్ బి గివెన్ డైరెక్ట్ ఆన్సర్. చెప్పాను కదా, tan theta వాల్యూ, sin theta వాల్యూ, cos theta వాల్యూ అన్ని సేమే ఉంటాయి. ఓకేనా. ఇలా ఏంటంటే కొన్ని ట్రిగ్నోమెట్రీ ట్రిక్స్ ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. కొన్ని ఏంటంటే క్వాంటిటీ, అన్నోన్ క్వాంటిటీస్ అవసరం లేని కూడా మనకి ఇస్తుంటారు. అర్థమైందా. కాబట్టి మనం ప్రాబ్లం చదవగానే ముందు ఏవి రిక్వైర్ ఉన్నాయో రావాలి అంటే మీరు ఒక ఫార్ములా ముందు దాని మీద రాయాలి. F = ma అంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, మాస్, యాక్సలరేషన్. యాక్సలరేషన్ మీరు ఫర్దర్ చేంజ్ చేయాలి, v - u/t అంటే ఇనిషియల్ ఫైనల్ టైం. నెక్స్ట్ ఆ వీని రాయడానికి ఫార్ములా ఏంటి. ఇలా మనకి మోడరేట్ టైప్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో డోంట్ వరీ అబౌట్ యువర్ ఎగ్జామినేషన్, ఎస్పెషల్లీ ఫిజిక్స్.
plays very dominant role. Easily you can attempt some of the questions. If you are able to answer around 20 bits, definitely your rank comes below 20,000, 10,000. Okay, you will get free admission. Okay, now so always you try to go examination with a positive attitude, and don't worry about the deleted topics. You will not be given. So usually model papers ఇవన్నీ కూడా తీసుకుని ఉంటారు. కానీ వాటిలో మీరు చూస్తే లాస్ట్ ఇయర్ లో ఎక్కువ deleted కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అవి చూసి వరీ అవ్వకండి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెన్స్ లా ఆఫ్ రేడియేషన్ థర్మల్ ఎక్స్పాన్షన్ లో ఉంది, అది ఇప్పుడు డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ వాల్వ్ లా half alpha delta T into 86,400 seconds per day. ఓకే, అలాగే న్యూక్లియర్ ఆర్ నాట్ ఇంటూ ఏ పవర్ 1/3. ఇలా మనకి ఏంటంటే చాలా క్వశ్చన్స్ డైరెక్ట్ గా వచ్చేవి ఈ బ్యాచ్ వాళ్ళకి ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి అరౌండ్ 14-15 బిట్స్ ఏమో మీరు ఫస్ట్ 1 అవర్ లో చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత చేసేటువంటి ఒక 5-6 క్వశ్చన్స్ మీదనే మీ ర్యాంక్ డిసైడ్ అవుతుంది. కాబట్టి కొంచెం పేషెన్స్ తోటి ప్యారలల్ గా మీరు కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇవన్నీ ఎలా చేస్తూ ఉంటారో try to spend some time, look at the problem, check what are the quantities given. Slowly if you think over it, you will get, but no doubt they are not beyond your knowledge. So once again I am telling you, the questions what are all you get in the exam, it is up to your standard only. But especially in the physics, we connect mathematics concept, okay, some 2-3 physics concepts, but all you covered in your intermediate level. Okay, now కాబట్టి కొంచెం పేషెన్స్ తోటి మీరు ఏంటంటే ఇఫ్ యు గో త్రూ ద ప్రాబ్లమ్ యు కెన్ ఫైండ్. కాబట్టి మనం మెయిన్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చూసుకోవాల్సింది వన్స్ అగైన్, ఇప్పుడు మీకు చెప్పిన వాళ్ళందరూ కూడా టైం మేనేజింగ్ అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి కాన్ఫిడెంట్ గా మనం చేయాల్సిన సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళాలి. ఓకేనా? అట్ ద సేమ్ టైం కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో 1 అవర్ లో మేబీ యూ సాల్వ్ 30 ప్రాబ్లమ్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్, సే 15 or 20 ఫ్రమ్ కెమిస్ట్రీ. సో ట్రై 15 ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఫిజిక్స్ ఆల్సో. లేదంటే ఇప్పుడు ఏమైతుందంటే చాలా మంది స్టూడెంట్స్ టైం మేనేజ్మెంట్ తెలియకుండా ముందు మ్యాథ్స్ చేసేస్తూ ఉంటారు, లాస్ట్ మినిట్ లో కెమిస్ట్రీ, ఫిజిక్స్ కొన్ని క్వశ్చన్స్ కూడా చూడట్లేదు. కానీ దేర్ ఆర్ సర్టెన్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఈజీ టు ఆన్సర్. ఓకేనా? కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 20 minutes టైమ్ 15 minutes టైంలో ఫస్ట్ 1 అవర్ లో ఫిజిక్స్ కూడా స్పెండ్ చేయండి, ఎస్పెషల్ గా మోడర్న్ ఫిజిక్స్ పార్ట్. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు గెట్ more marks in your competitive examination. Okay, now and your chemistry sir will guide you some more important points which are very much helpful for you in the competitive examination. Okay.